everyone, welcome back to Bejwada Bamma Vlog. Hi guys. సో నేనైతే పొద్దున్నే లేచాను అండ్ ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. అంటే ఎన్నింటికంటే 4 o'clock అలా లేసాను అనమాట. సో ఇల్లు అదిగోండి టైం కూడా టైం వచ్చి 6:30 అలా అవుతుంది. సో 4 o'clockకి లెగిసి ఇల్లంతా క్లీన్ చేసుకొని హెడ్ బాత్ చేసేటప్పటికైతే ఈ టైం అయింది. సో ఇప్పుడైతే వంటలన్నీ స్టార్ట్ చేసేస్తాను. సో ఇది చూసి కొంచెం భయపడకండి, ఇదేంటంటే హెడ్ బాత్ చేశాను కదా, సో అందుకని చెప్పి అయితే ఇలా టవల్ పెట్టుకున్నాను. అండ్ ఈ టవల్ ఇలా బొమ్మలాగా ఉంది ఏంటనుకుంటారు. సో నాకైతే దొరికింది, అక్కడే దొరికింది ఇట్లాగా. ఇది దేనికి చూసినా కూడా యావరేజ్ బొమ్మలే ఉన్నాయి. సో అందుకని ఇది దొరికింది, ఏదో హెడ్ బాత్ టవల్ కాబట్టి సో తీసేసుకున్నాను అప్పుడు. అండ్ ఈ సో అన్నది ఇప్పుడు ఈ వినాయక చవితి నుంచి కొంచెం తగ్గిద్దాము. నాకైతే బాగా అలవాటు కాబట్టి అది అలవాటు అయిపోయింది, సో ఏమనుకోకండి. అండ్ ఇప్పుడు నాకు టైం అయితే 6:30 అయింది. ఈ టైంకి ఇవన్నీ అయితే ఫినిష్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వంట స్టార్ట్ చేసేసి డెకరేషన్ అవన్నీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇంకా శ్రీను అయితే ఇంకా లేగలేదు, సో చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇంకా వాళ్ళైతే లెగలేదు. నేను ఒక్కదాన్నే లేచి పనులన్నీ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ వెళ్ళి వినాయకుడిని కూడా తీసుకురావాలి. మేము ఏంటంటే ముందు నైట్ అలా తీసుకురాము, నిద్ర చేస్తారు దేవుడు అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు తీసుకొస్తాం. ఫెస్టివల్ రోజే వినాయకుడిని కూడా తీసుకొస్తాం అనమాట. వినాయకుడిని అండ్ అక్కడున్న పూజా సామాగ్రి మొత్తం కూడా ఆ రోజే తీసుకొస్తాం. సో ఇప్పుడైతే వంటలన్నీ చేసేసి బయట షాపింగ్ కూడా వెళ్ళాలి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూసారు కదండి, స్నానం చేశాను, ఇప్పుడే 5 minutes అవుతుంది. అప్పుడే స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. విజయవాడలో ఎంత ఉబ్బరిస్తుందంటే నిజంగా చాలా టూ మచ్. ఎండలు కూడా అలాగే ఉన్నాయి, ఎండాకాలం లాగా. సో నాకైతే మేకప్ కూడా లేదు, చూస్తున్నారా మీరు? నేనైతే ఇంకా మేకప్ కూడా వేసుకోలేదండి. మేకప్ వేసుకొని రెడీ అని అనుకుంటారేమో. సో మేకప్ కూడా అయితే ఏం లేదు, మొత్తం అన్నీ రెడీ చేసేసాకే లాస్ట్లో నేను కూడా దేవుణ్ణి కూడా రెడీ చేసి డెకరేషన్ చేసి ఎవ్రీథింగ్ అన్నీ చేశాకే అప్పుడు నేను రెడీ అవుతాను. సో ఇప్పుడైతే చకచక వంటలు అయితే స్టార్ట్ చేసేస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్.
ఓకే అండి, ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ బుజ్జి గణపైని మా ఇంటికి తీసుకురావడానికి షాపింగ్ అయితే వెళ్ళాలి. నేను చూడు ఎంత చెండాలనుకున్నాను మేకప్ లేకుండా. సో ఇక సీన చూడండి ఎలా చూస్తున్నాను. చెప్పు. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పు. చెప్పు. ఇప్పుడైతే ప్రసాదాలు అన్ని రెడీ అయిపోయాయి కాబట్టి షాపింగ్కి వెళ్ళిపోదాం. ఎన్నిసార్లు చెప్పిద్దిరా బాబు, టేక్స్ అనుకుంటున్నాడు. భయపడి చూసావా, భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. లెట్స్ గో. ఫైనల్గా అయితే ఇవన్నీ కూడా తీసేసుకున్నామండి, పత్రి అలాంటివన్నీ దేవుడివన్నీ కూడా. సో ఇక్కడ బొమ్మలు చూస్తున్నారు కదా, విగ్రహాలు చాలా బాగున్నాయి, ఎకో ఫ్రెండ్లీ అనమాట, మట్టితో చేసినవే. ఈ విగ్రహం అయితే చాలా బాగుంది, పెద్దది. అండ్ మేమైతే చిన్నదే తీసుకున్నామండి, ఇట్లాంటి మట్టివే వాడతాం మేమైతే. సో వీటికి కలర్స్ వేస్తే బాగుంటాయి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినట్టున్నాయి. అండ్ ఇదిగోండి, ఇదే తీసుకున్నాను నేను. కవర్లో పెడుతున్నారు కదా, ప్యాక్ చేస్తున్నారు. ఆ వినాయకుడిని తీసుకున్నాను అనమాట, పింక్ కలర్ది. సో ఇక్కడ నెక్స్ట్ పుస్తకాలు కూడా అమ్ముతున్నారండి, కథ పుస్తకాలు, అవి కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా అయితే మొత్తం షాపింగ్ చేసేసి వచ్చేసాం. అండ్ ఇవన్నీ కూడా ఇవే. అండ్ నెక్స్ట్ డెకరేషన్ అయితే చేయాలి. డెకరేషన్ ఎలా వస్తుందంటే చూడాలి నెక్స్ట్. అయ్యో ఎంత పని అయింది చూడు. నువ్వు కూడా పెడతావా? నేను పెడతా, వెయిట్. ఇదిగోండి డెకరేషన్ స్టాండ్ అయితే ఇలా ఫిట్ చేస్తున్నారనమాట. సో డెకరేషన్ ఎలా వస్తుందంటే ఫైనల్లీ చూడండి. నాకైతే షూట్ చేయడానికి కుదరలేదు, హడావిడి అయిపోయిందంతా కూడా. సో నెక్స్ట్ వచ్చి ఒకటి ధర్మాకోల్ షీట్ది వినాయకుడిది అయితే ఇలా తీసుకున్నాను, డెకరేషన్లో పెడదామని చెప్పి. దీనికైతే ఫ్లవర్స్ కూర్చుదాం, రోజ్ ఫ్లవర్స్ అలాంటివి తీసుకొచ్చాను. బట్ ఏం జరిగిందంటే రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ అన్నీ ఊడిపోయినాయి. సో పెటల్స్ వరకు అంటించాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి శారీ ఇలా బ్లౌజ్ పేరప్ప చేసి ఇలా తీసుకున్నాండి, కొత్త శారీ అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చి జున్ను డ్రెస్, ఇది కూడా ఒకటి పండక్కనే తీసుకున్నాను జున్నుది. అండ్ మేమైతే రెడీ అయిపోయి ఇంకా పూజలో కూర్చుని పోవాలి. నెక్స్ట్ ఇదిగోండి శ్రీను కూడా రెడీ అయితే వచ్చేసారు. అండ్ నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేను డెకరేషన్ అంతా అయితే ఎలా చేస్తానో ఏంటో కూడా మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే బాగా పూజకు టైం అయిపోయింది, అందుకని చెప్పి నాకు కుదరలేదు. బట్ ఈ డెకరేషన్ అంతా అయితే ఇలా చేశానండి. ఫ్లవర్స్ కొంచెం రియల్ ఫ్లవర్స్ మొత్తం అలా డెకర్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ దేవుణ్ణి కూడా అయితే తీసుకొచ్చాము కదా. అండ్ నెక్స్ట్ ఈ గొడుగు కూడా అండి చాలా బాగుంది, అదొకటి తీసుకొచ్చాను, సిల్వర్ గొడుగు. ఇక్కడ ప్రసాదాలు అన్నీ కూడా అయితే రెడీ చేసి పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. డెకరేషన్ అవన్నీ చేసేటప్పటికి చాలా టైం అయితే పట్టేసిందండి. సో పూజకి టైం అయిపోయింది, అందుకే హడావుడి అయిపోయి నేను పూజ అయితే షూట్ చేయటానికి కుదరలేదు. అండ్ నెక్స్ట్ పూజ అంతా కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. జున్ను అయితే పడుకున్నాడు పూజ జరిగేటప్పుడు, పాప నిద్ర వచ్చేసింది వాడికి. అండ్ నెక్స్ట్ పూజ కూర్చో, స్వామికి దండం పెట్టు, దండం పెట్టు, దండం పెట్టుకో. చిన్న ఇప్పుడే నిద్రలో వేసిన జున్ను, దండం పెట్టుకో నాన్న, క్రాఫ్ట్ సరిగ్గా. చిన్న దండం పెట్టుకో, చక్కగా పెట్టుకుంటావు, నీకు వచ్చు కదా నాన్న.
ఎందుకు రాదు జున్ను ఏయ్ లే స్వామి దగ్గర దండం పెట్టుకో జయ గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్ కి జై జై గణేష్ మహారాజ్ కి జై జై గణేశ ఒట్టు పెట్టావండి. జై గణేశ. హలో 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 లేవు బాబు లేవు బాబు లేవు బాబు లేవు బాబు లడ్డు బాబు లడ్డు తిని జిన్ను. బాబు నువ్వు ఏ జిన్ను నేనే చేసా జిన్ను మోతీచూర్ లడ్డు. చిన్న అమ్మో జున్ను బాగా టైర్డ్ అయిపోయాడండి. సో వాడైతే బాగా నిద్ర వచ్చేస్తుందంట వాడికి. ఇంకా వాళ్ళ డాడీ ఇంక చాలు అని చెప్పి తీసుకెళ్ళి పడుకోబెట్టేశారు. అండ్ నెక్స్ట్ నేను కూడా అయితే దండం పెట్టుకుంటున్నా దేవుడికి. అండ్ మా డెకర్ ఎలా ఉందో కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రసాదాలు కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దండం పెట్టుకుందిరా కొంచెం తాగచ్చామయ్యి మార్నింగ్ నుంచి ఏం తినలేదండి. సో అందుకే కొంచెం అలా టైర్డ్గా ఉన్నాను. మీకు శారీ అయితే చూపించాను కదా, జ్యువెలరీ చూపించలేదు. సో ఇదిగోండి జ్యువెలరీ ఇదే దశావతారం హారం అనమాట. సో ఇదంతా సైడ్ దశావతారాలు వచ్చి చాలా బాగుంటుంది నక్షి జ్యువెలరీ. సో ఈ శారీకి అయితే నేను ఇలా పేరప్ చేసుకున్నాను. బుట్టలు కూడా నక్షి బుట్టలే మొత్తం ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఈ శారీకి. అండ్ ఎలా ఉందంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ బ్యాక్ డ్రాప్ నేను మా ఇంట్లో అయితే ఇలా సెట్ చేశానండి. పోయినసారి డెకరేషన్లో చూస్తే మీరు ఫ్రంట్కి అయితే వచ్చింది, నాకు ఇలా బ్యాక్ సైడ్ బాగుంటుందని ఇప్పుడు ఇలా అయితే డెకోర్ చేస్తాను. అండ్ మొత్తం కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే తీసుకున్నానండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ గొడుగు కూడా నేను బయట షాపింగ్లోనే షాప్ చేశాను అనమాట, చాలా బాగుంది అది కూడా. అండ్ మీకు వన్స్ మోర్ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మాకే కాదండి మీ అందరికీ కూడా ఏ విఘ్నాలు లేకుండా అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ వినాయక చవితిని అయితే ఇలా కంప్లీట్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.